श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। వివేక చూడామణి 508వ శ్లోకం. కర్తాపి వా కారయితాపి నాహం భోక్తాపి వా భోజయితాపి నాహం ద్రష్టాపి వా దర్శయితాపి నాహం సోహం స్వయం జ్యోతి రనీదృగాత్మా. గడిచిన సత్సంగంలో చూస్తున్నటువంటి ఈ శ్లోకాలలో శంకరాచార్యులు వారు శ్రవణము చేత తత్వబోధను విని ఆ జ్ఞానమును పరిపూర్ణముగా పొందినటువంటి ఆ శిష్యుడు, ఆ ముముక్షు సాధకుడు ఇప్పుడు జీవన్ముక్తుడైనాడు. అటువంటి అతడు అతని యొక్క భావాలను ఎలా వెల్లడిస్తాడు? ఈ జ్ఞానం యొక్క స్వరూపం, తన యొక్క స్వరూపం ఏ విధంగా వ్యక్తపరుస్తాడని చెప్పడానికి ప్రారంభించిన ఈ శ్లోకాలలో 508వ శ్లోకంలో గడిచిన సత్సంగంలో చూశాము. నేను ఆత్మనైన నేను, చైతన్య బ్రహ్మస్వరూపమైన నేను ఏది అసలు కర్తగా నేనేమీ చేయటం లేదు, ఎవరి చేత ఏమీ నేను చేయించటం లేదు, అదేవిధంగా నేను ఏది అనుభవించటం లేదు, ఎవరి చేత కూడా అనుభవింప చేయటము లేదు. నేను అంటే ప్రేరేపించటం లేదు ఇతరులను. నేను ఏమీ చూడుటలేదు, అలాగే ఇతరులకు ఏమీ నేను చూడండి చూడు అని చెప్పటము లేదు. ఈ విధంగా అప్పుడు ఈ పనులు ఏమి చెయ్యకుండా ఉన్నటువంటి శుద్ధమైన ఆత్మతత్వంను నేనేమిటప్పుడు? నేను స్వయం జ్యోతి స్వరూపుడను. ఈ స్వయం జ్యోతి స్వరూపం అంటే ఏదో లైట్ లాగా, దీపంలాగా వెలుగుతుంటుంది ఆత్మ అని అనుకోకూడదు. ఈ ఎరుకకే జ్ఞానం అని పేరు, ఆ జ్ఞానమునకే దీపం అని పేరు, దానికే జ్యోతి అని పేరు. కాబట్టి నేను స్వయంగా నా అంతట నేనే ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉన్నాను. నేను ఉన్నానని చెప్పి తెలుసుకోవడానికి మరేదైనా ప్రూఫ్ కావాలా? ఎవరైనా చెప్పాలా? వచ్చి తట్టి నేను ఉన్నానా లేదా అని చెప్పాలా? నిద్రపోతున్న వాడిని లేపాలంటే తట్టి లేపాలి కదా. కానీ మెలుకులో ఉన్నప్పుడు నేను ఉన్నానని నాకు తెలుస్తూనే ఉన్నది. ఎవ్వరూ చెప్పక్కర్లేదు, ఏ ప్రూఫ్ అక్కర్లేదు. దీనిని ఈ జ్ఞానస్థితిని, నా జ్ఞానస్వరూపమును నేను దీనికి మరొకటి సమముగా ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇది అది అని చెప్పేందుకు, పోల్చేందుకు ఎక్కడ ఆస్కారమే లేదన్నారు. గడిచిన కొన్ని రోజులుగా సత్సంగంలో మనం వింటున్న ఈ మాటలన్నీ మరలా చెప్పినవే చెప్తున్నారా, అవే పదాలా, అదే విషయమా అని అనిపిస్తున్నప్పటికీ కూడా వేదాంతము మనకు బాగా అర్థమయ్యి దాని యొక్క ఫలము మనకు స్వానుభవంలోకి రావాలంటే ఇలా పదే పదే చెప్పిందే చెప్పాలి. రుబ్బిన పిండినే మరలా రుబ్బుతుంటే ఇంకా 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 మెత్తగవుతున్నట్లుగా ఇలా నెమర వేసుకోవటం. ఈ విధంగా మరలా వినుట మంచిదే, దీనివల్ల దోషమేమి లేదు. కాబట్టి ఇక్కడ మనం ఆకాశము, కరెంటు, బల్బులు, ప్రతిబింబాలు ఇలా ఈ ఎగ్జాంపుల్స్ని చూస్తూనే వస్తున్నాం. మళ్ళీ నేను చెప్తున్నాను. ఇక్కడ శంకరాచార్యులు వారు కూడా ఆకాశాన్ని గురించి ఎన్నోసార్లు చెప్తున్నారు. దాని ముఖ్యత్వం ఏమిటని కూడా నేను మీకు వివరించాను. సరే, ఈరోజు
ఆ తర్వాత శ్లోకానికి వెళదాము. 509వ శ్లోకం. చలత్యుపాదౌ ప్రతిబింబలోల్యం ఔపాధికం మూఢ ధియో నియంతి స్వబింబభూతం రవివద్వినిష్క్రియం కర్తాస్మి భోక్తాస్మి హతోస్మి హేతి. ఎంత దురదృష్టం! హా హా అంటే ఇక్కడ వాట్ ఏ ట్రాజిడీ! ఎంత తప్పుగా మనం అజ్ఞానం చేత ఏదో లేని దాన్ని అంతా భావించి మన మీద కల్పించుకుంటున్నామే. అవివేకులమై మూఢధీగా ఉన్నటువంటి వాడు ఈ ఉపాధులకు జరిగే మార్పులు, వాటిలో వచ్చే వికారాలన్నిటినీ తన మీద వేసుకుంటాడు. ఇదే సంసారం అంటే వేరేమి లేదు. నాకు చెందని వాటిని నేను క్లెయిమ్ చేస్తున్నాను. ఇంకా మరి అలా నాకు చెందని వాటిని నేను క్లెయిమ్ చేస్తే ప్రాబ్లమే కదా. అందుకనే అది సంసారం అవుతున్నది. నేనుగా నా స్వరూపాన్ని నేను క్లెయిమ్ చేశానంటే ఏ ప్రాబ్లం లేదు. కాబట్టి ఈ క్లెయిమ్ చేయటంలోనే, ఈ ఆపాదించుకోవడంలో భేదం. కాబట్టి ఈ మూఢబుద్ధి ఉన్నటువంటి వాడు అవివేకుడు ఈ విధంగా చేస్తాడు. ఉపాధిలో ఏదైనా జరిగితే అది నాదనుకుంటాడు. ఉపాధులు ఏమిటి ఇక్కడ? శరీరం, మనోబుద్ధులు, ఇవి ఉపాధులు. వీటిల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. చెప్పిన విషయమే. కానీ ఇక్కడ ప్రతిబింబం లోల్యం. ఇప్పుడు ఉపాధి అంటే నేను అద్దానికి ముందు ప్రతిబింబం గురించి చెప్తున్నారు ఇక్కడ. ఆ అద్దము దేంట్లో అయితే నా ప్రతిబింబం కనపడుతున్నదో, నేను అద్దానికి ముందు వెళ్ళి నిలబడితే నా ప్రతిబింబం కనపడుతున్నది. కాబట్టి ఆ ప్రతిబింబం, అద్దము ఆడుతున్నది, గాలికో ఏ కారణంగా ఆడుతుంటే అప్పుడు దాంట్లో కనిపించే ప్రతిబింబం కూడా ఆడుతుంటుంది. అట్లా ప్రతిబింబం ఆడుతుండట చేత అది నేను బింబమైన నేను ఒరిజినల్ నేను ఆడుతున్నానని అనుకుంటాడెవడైనా. ఈ ఉదాహరణ చెప్తే ఎవరండి అంత మూర్ఖుడు మరీను అని అనుకుంటాం. కానీ ఇది నిజంగా చింతించి చూస్తే మనందరం ఇట్లా ఈ ఉపాధిలో జరిగేటువంటి మార్పులన్నిటినీ నాకు జరుగుతున్నాయి అని చెప్పి మనం వాపోతున్నాం. దానికోసం దుఃఖిస్తున్నాం, దానికోసం బాధపడుతున్నాం. అలా అవ్వకూడదని ఎదురు చూస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. అది జరిగే పని కాదు. ఎందుకంటే అసలు తప్పు స్క్వేర్ వన్లోనే ఫస్ట్ స్టెప్పే తప్పు లెక్క. ఇంకా మరి ఆ తర్వాత లెక్క ఆన్సర్ కరెక్ట్గా ఎట్లా వస్తుంది? రాదుగా. అందువలన ఇప్పుడు స్వబింబం, నేను ఒరిజినల్ నా ముఖం వచ్చి ఏమీ చేయట్లేదు. నేను అలా నిలబడ్డానండి. అద్దమేమో ఆడుతున్నది. అద్దం ఆడుతున్నది గాలికి, లేకపోతే ఆ ప్రతిబింబం. దీనికి ఉదాహరణలు వేరే చెప్తాను. ఇక్కడ ప్రతిబింబం అన్నారు, అది అద్దంలోనే కాదు. సరే, మొత్తానికి ఇక్కడ శ్లోకం పదాలు ముగించి ఉదాహరణ చెప్తాను, కొత్త ఉదాహరణ. సో ఒరిజినల్ బింబమైనటువంటి నా ముఖము అది ఏమీ చెయ్యట్లేదు, దాంట్లో ఏ మార్పు లేదు కదా. మరి అలాంటప్పుడు ఎలా? మళ్ళా సూర్యుడు ఉదాహరణమే ఇస్తున్నారు. రవి ఎట్లాగైతే ఏమీ చేయకుండా ఆ సూర్యుడు ఆకాశం అట్లా ప్రకాశం మాత్రం తన యొక్క సహజం స్వభావం ప్రకాశింపచేసేది. అలాగే కదా నా స్వభావం కూడా స్వయం జ్యోతి అని చెప్పాం కదా ఇప్పుడే ముందు శ్లోకంలో. అలాంటప్పుడు నేను ఉన్నాను, ప్రకాశింపచేస్తున్నానే కానీ నేను ఆ ప్రకాశింపచేయబడినటువంటి ఆ వస్తువులలో, ఆ ఉపాధులలో జరిగే ఏ వికారానికి నాకు సంబంధం లేదు అని తెలుసుకోకుండా
నేను కర్తను, నేను భోక్తను, నేను అనుభవిస్తున్నాను, నాకు ఏర్పడింది, నాకు ఇవన్నీ అని చెప్పి అయ్యయ్యో నన్ను అందరూ బాధిస్తున్నారు, అందరు చంపేస్తున్నారు నన్ను, చూసారా? అతః అస్మి అని చెప్పి ఈ రకంగా అన్నీ నా మీద ఆపాదించుకొని నేను బద్ధుడినైనాను, నేను ఇప్పుడు ముక్తుడినైనాను, నేను అనుభవిస్తున్నాను కష్టాలు, నా శరీరానికి వచ్చేవన్నీ నావే, నా శరీరం, నా మనస్సు, నేను మనస్సుని కాదే, నేను శరీరాన్ని కాదే. అలాగా ఈ రవివద్ వినిష్క్రియ అన్నారు. దీనికి ఉదాహరణం ఇప్పుడు ఈ అద్దం ఉదాహరణనే చెప్తాను. ప్రతిబింబం మొదట నేను ఉన్నాను, వెళ్ళి అద్దం ముందు నిలబడ్డాను. నిలబడినప్పుడు అద్దం నా యొక్క ప్రతిబింబాన్ని ప్రకాశింపచేస్తుంది. ఇప్పుడు అద్దానికి నేను చెప్పాలా నువ్వు నన్ను ప్రకాశింపచేయి అని, లేక వద్దని చెప్పాలా? ఆ ముందు శ్లోకాన్ని కనెక్ట్ చేసుకోండి. నేను చెయ్యమని చెప్పట్లేదు ఎవరిని, నేనేమి చేయట్లేదు. అద్దానికి ఏమంటే అండి చెప్పాలి, ఏమి చేయక్కర్లేదు. కాబట్టి నేను అద్దం పక్కనే గోడ కూడా ఉందిగా, కానీ గోడ ప్రకాశింప చేయట్లేదు. ఇప్పుడు ప్రకాశింప చెయ్యాలా అక్కర్లేదా అనేటువంటిది ఆ మీడియం అయిన ఉపాధిలో భేదం ఉంది. గోడకు ఆ శక్తి లేదు కాబట్టి అది ప్రకాశింప చేయలేదు. నేనేం చెప్పాను, నేనేం చేశాను, ఏం చెప్పలేదు. మొన్న ఉదాహరణలో చెప్పాను కదా, కరెంటు ఏ బల్బుల దగ్గరికి వెళ్ళి బల్బులు అన్నీ వెలగండి, నేను ఉన్నాను వెనక ప్రకాశించండి అని చెప్తుందా, లేక బల్బు ఫ్యూజ్ అయిపోతే ఆ బల్బును తిడుతుందా? ఎంత తప్పు చేసావు నువ్వు, ఏంటిది అసలు ఇట్లా ఫ్యూజ్ అయిపోతావు సడన్గా అని అంటుందా? అది చెప్పదు, ఇది చెప్పదు. అట్లాగే నేనేమి చెప్పక్కర్లేదు, నేను ఉన్నాను, నా ముందు ఇవన్నీ ఏవేవైతే నన్ను ప్రకాశింపజేయగలవో ప్రతిబింబాలు అన్నీ కనపడుతుంది. నీళ్లు ఉన్నాయనుకోండి, నీళ్ళలో ప్రతిబింబం కనపడుతుంది. అద్దము లేకపోతే బాగా షైనింగ్ పాలిష్ గోడ ఉంటే దాంట్లో కూడా నా ప్రతిబింబం కనపడుతుంది. స్టీల్ ప్లేట్లో కూడా కనపడుతుంది. నేనేం చేయాలి, దానికి అందరి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయాలి, నమస్కారం చేసి నాకు ఓటు వేయండి అన్నట్లుగా నన్ను ప్రకాశింపజేయండి, నన్ను ప్రకాశింపజేయండి అని చెప్పాలి? అక్కర్లేదు. కాబట్టి ఆత్మనైన నేను ఉన్నాను, అంతే, నా స్వరూపం అది. ఇంకా ఏది ప్రకాశించజేస్తుంది, దేంట్లో నేను వ్యక్తమవుతాను, అవన్నీ నాకు సంబంధం లేదు. వాళ్ళని చెయ్యమని చెప్పను, నేనేమీ చెయ్యను. అట్లాగా. కాబట్టి ఈ ఉదాహరణ. మరొకటి చూడండి, రకరకాల అద్దాలు ఉన్నటువంటి ఒక రూమ్లోకి వెళ్ళాం. ఎగ్జిబిషన్లో ఎప్పుడైనా పెడుతుంటారు ప్రతి ఊళ్ళల్లో. వాడి దగ్గర 5-10 రకాల అద్దాలు ఉంటాయండి. లోపల మ్యాజిక్ మిర్రర్ అని చెప్పి మిర్రర్స్ వెళితే ఒక అద్దంలో నువ్వు సన్నగా ఉన్నటువంటి అగరబత్తి బ్రాండ్ అయిన నువ్వు అక్కడ బాగా గుమ్మడికాయలాగా కనపడతావు. మరొక అద్దంలో చూస్తే నేను అసలు మామూలుగానే ఫ్యాట్ అనుకోండి, బాగా లావుగా ఉంటే అక్కడ పొట్లకాయలాగా కనపడతాను. మరొక అద్దంలో చూస్తే నా శరీరంలో 4 చోట్ల బెండ్ అయ్యి పాములాగా కనపడతాను. చూసారా? కొన్ని చోట్ల కాళ్ళ భాగం లావుగా ఉంటుంది, పొట్ట భాగం సన్నగా ఉంటుంది, పైన లావుగా ఉంటుంది. ఇవన్నీ అద్దం యొక్క అరేంజ్మెంట్లో రకరకాల అద్దాలు ఉన్నాయి, కాన్వెక్స్, కాన్కేవ్. మనకి సహజంగా ఈ రెండే తెలుస్తుంటాయి, కానీ ఆ ఎగ్జిబిషన్లో వాడు దానికోసం స్పెషల్గా చేసి అద్దాలు పెడితే ఇక్కడ చూసి ఇంకా పొట్ట చెక్కలేట్లు నవ్వుతాం. అన్ని రకాలైనటువంటి మనవన్నీ కనపడతాయి కదా. అలాగే పొడుగా ఉన్నవాళ్ళు కొన్ని అద్దాల్లో పొట్టిగా కనపడతాం, పొట్టిగా ఉన్నవాళ్ళం పొడుగుగా కనపడతాం. మరొక ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా మీరు ఇంట్లో వెంటనే చేసి చూడొచ్చు నేను చెప్పిన తర్వాత. ఏమిటంటే ఒక కర్ర ముక్కు ఉందండి, కర్ర, దాన్ని తీసుకెళ్ళి మన ఇంట్లో ఉన్న నీళ్ల తొట్టి అయినా బకెట్ అయినా నీళ్ళల్లో మొదట ఇట్లా నేరుగా ఆ నీళ్ళలో పెట్టారు. పెడితే కర్రలో సగం భాగము
పావు భాగము నీళ్ళల్లో ఉంది. ఆ నీళ్ళల్లో ఉన్నటువంటి ఆ కర్ర ముక్కని చూస్తే మీరు అది చిన్నదిగా షార్ట్‌గా కనపడుతుంది. లేక కర్రని గనక మనం ఇట్లా కొంచెం బెండ్ చేసి యాంగిల్‌గా పెట్టామంటే ఆ తొట్టిలో నీళ్ళల్లో, ఆ యాంగిల్‌గా పెట్టిన చోట నీళ్ళలో ఆ కర్ర బెండ్ అయినట్లుగా కనపడుతుంది. నా చేతిలో ఉన్న కర్ర, ఆ కింద నీళ్ళలో ఉన్న కర్ర కొంచెం విరిగియో లేక సైడ్‌కొచ్చో బెండ్ అయ్యి ఇంకొక వేరైన పక్కగా అటాచ్ చేసినట్టుగా కనపడుతుంది. ఇదంతా ఏమిటండి నిజమా? అది నీళ్ళల్లో జరిగేటువంటి ఒక రిఫ్లెక్షన్స్‌లో ఏర్పడే మార్పులు. ఇప్పుడు దాని వలన ఒరిజినల్ కర్రకు ఏమైనా అయిందా? ఏమైనా అయిందా? అలాగే లేక నీళ్ళల్లో ఆ తొట్టిలో నేనే నా ముఖాన్ని చూసుకున్నాను. నీళ్లు కదలకుండా, చలించకుండా ఉన్నప్పుడు, నిశ్చలంగా ఉన్నప్పుడు నా ప్రతిబింబం అట్లాగే చక్కగా కనపడుతుంది. నా కళ్ళు, ముక్కు, కళ్ళజోడు, బొట్టు, నగలు అన్నీ కనపడతాయి. కానీ నీళ్లు కదిలినాయి అనుకోండి, గాలి చేతనో ఏదైనా పడి వెంటనే ప్రతిబింబం ఇట్లా ఇట్లా ఆడుతుంది. ఆడి అదేదో ముక్కలు ముక్కలు అయినట్లు గాలిపటంలాగా అవుతుంది నా ఫేస్ అక్కడ. ఇలా అయితుంటే నాకు ఏమైనా అయిందా? చూడండి, ఇప్పుడు ఆ నిజమైన నేను ఎవరని తెలియకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయండి. సంసారం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, భయం ఉంటుంది, శోకం ఉంటుంది, మోహం ఉంటుంది. ఇవి ఇంకా పోనే పోవు. కాబట్టి నేను చేయటము లేదు, నేను అనుభవించటం లేదు, నన్ను ఎవరు ఏమి చేయలేరు, తాకలేరు. కాబట్టి ఈ విధంగా మనం ఉపాధుల నుంచి మనల్ని మనం వేరుగా చేసుకొని గుర్తుంచుకోవాలి. తర్వాత శ్లోకం 510. జలే వాపి స్థలే వాపి లుష్టత్వేష జడాత్మకః నాహం విలిప్యే తద్ధర్మైః ఘటధర్మైర్నభో యథా. శంకరాచార్యులు గురువు గారు వదలటం లేదు. రకరకాలుగా ఇట్లా అట్లా అట్లా మళ్ళీ నేను అసలు నా స్వరూపం ఏమిటి, నేను ఎలాంటి వాడను అని చెప్పడానికి ఈ వికారాలు ఇవన్నీ నాలో లేవని చెప్పి, నేను ఉపాధులకు జరిగేవేవి కూడా ఏంటి చెప్తున్నారు ఇక్కడ. సపోజ్ ఈ శరీరం నీళ్ళల్లో తడిసింది, ఎండలో ఎండుతున్నది. ఎండలో వెళితే మండుటెండలో కొంచెం కాలిపోతాయి, అంటే మొహం అంతా మాడిపోతుంది. నీళ్ళలో వర్షంలో తడిసిపోతాం. ఇట్లా ఈ పంచభూతాలలో 4 ఆకాశం ఏం చేయదు అనుకోండి, మిగతా 4 ఏదైనా సరే వాటి వలన ఇక్కడ మట్టిలో కాలు పెట్టానంటే నా కాలంతా మట్టి అయిపోతుంది, బురదైపోతుంది కదా. ఈ విధంగా గాలి బాగా వీస్తున్నదంటే నా ఒంటి మీద ఉన్న బట్టలన్నీ ఎగిరిపోతే నేనే అట్లా కొంచెం గాలిలో ఒక్కొక్కసారి నెట్టివేయబడతాను. ఇప్పుడు తుఫానుగా ఆంధ్రాలో జాగ్రత్తగా ఉన్నారు అందరూ. కాబట్టి ఇట్లాగా ఈ పంచభూతాల వల్ల శరీరానికి జరుగుతాయి. జడమైనటువంటి ఈ శరీరానికి లుష్టత్వ అంటే ఇక్కడ వాటిల్లో పడిపోవటం, నీళ్ళలో పడ్డాను సరే, మట్టిలో పడ్డాను సరే, ఒక్కొక్కసారి నిప్పులో కూడా పడతాడు, శరీరానికి వస్తాయి. కానీ నేను ఆత్మనైన నేను ఇదేవి నాకు అంటుకోవట్లేదు. నా అహం విలిప్యతే. ఇక్కడ ఒకటి అంటుకోవటం అనే కాదు. సపోజ్ ఈ శరీరం నీళ్ళల్లో పడి మరణించిందనుకోండి, లేక భూమి మీద ఎక్కడో పడి మరణించింది, లేక ఏదో కారణం చేత అగ్నిలో పడి మరణించింది. ఏదైనా సరే ఈ విధంగా మరణం ఈ శరీరానికి ఎక్కడ ఏర్పడినా దాంట్లో ఏముంది పెద్ద భేదం?
అందుకని మనం దాన్ని సెంటిమెంటల్గా పెట్టుకుంటే ఆ తిథి ఆ రోజు ఆ ఆ, పక్షములో అని చెప్పి ఈ శరీరం పోయింది అంటే మంచిదని, వేరే విధంగా పోతే అది మంచిది కాదని, ఇవన్నీ భయాలు. శరీరానికి దాని కర్మలు, దానికి వేరే ఇంకొక గతి ఉంది అని ఇవన్నీ అనుకుంటే జీవుడికి అవన్నీ చెందుతాయి. కానీ నేను జీవుడిని కాదుగా, ఆత్మ నేను, నాకు అవన్నీ లేవు. కాబట్టి ఆత్మజ్ఞానమును పొందినవాడు, పొందుటకు ప్రయత్నించేవాడు ఈ వీటన్నిటి చేత భయపడాడు. వ్యవహారంలో ఒకటి ముహూర్తాలు అవన్నీ యమగండాలు, రాహుగండాలు అవన్నీ చూడటం చేయటం అవన్నీ జ్యోతిష్ శాస్త్రం వ్యవహారానికి ఓకే. కానీ పారమార్థికంలో చూస్తే ఎంతకాలం అవన్నీ పెట్టుకొని బయటికి వెళ్ళగానే నల్ల పిల్లి ఎదురొచ్చింది, అపశకునం. బయటికి వెళ్ళే ముందు ఎవరు తుమ్మారు, అపశకునం. బయటికి వెళ్ళేటప్పుడు ఏదో కన్ను కొంచెం అదిరింది, అపశకునం. ఏవేవో ఇట్లా భయపడి వీటితోటే ఉంటే నువ్వు ఇంకా నీ ఆనందాన్ని ఎప్పుడు గుర్తిస్తావు? ఇవన్నీ అసలు నీకు చెందినవా? ఆత్మైన నీకు చెందినవా? నువ్వు జీవుడు, సంసారి, ఈ శరీరంలో ఉన్నాను నేను, మరలా ఈ శరీరం పోతే వేరే చోటికి వెళతాను, మళ్ళీ పుడతాను, అక్కడ ఇక్కడ, ఈ కథంతా నువ్వు నమ్మితే ఉన్నాయి, నమ్మకపోతే అవన్నీ లేవు. నమ్మటం అంటే ఏంటండి? ఆస్తికుడు నాస్తికుడు కాదు. జ్ఞానము చేత తెలుసుకున్నావంటే అవి నాకు చెందినవి కాదని అర్థం. ఇక్కడ నాస్తికుడిగా ఉండటం కాదు, అవి నన్ను ఏమీ చెయ్యవు. కాబట్టి దీనికి భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు కదా, నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపః నశోచయతి మారుతః. ఈ విధంగా చూడండి, ఎండ నన్ను ఎండింపలేవు, ఆయుధాలేవి నన్ను చంపలేవు, ఏవి కూడా నీళ్లు నన్ను తడపలేవు, గాలి నన్ను ఎండ పెట్టలేదు. ఈ విధంగా నేను వీటన్నిటికి అతీతమైనటువంటి ఆత్మను కాబట్టి అవి నాకు సంబంధం లేదు, నన్ను ఏవి చెయ్యలేవు అవి. దీనికి ఉదాహరణ శంకరాచార్యులు వారు ఏమిస్తున్నారంటే, ఇప్పుడు కుండలో ఆకాశం ఉందండి. కుండలో ఉన్న ఆకాశం ఘట ఆకాశం. ఈ ఘట ధర్మాలు ఆ ఆకాశానికి ఏవైనా అంటుకుంటాయా? ఈ కుండలో నువ్వు నీళ్లు పోసినా ఆకాశం ఏమి చెప్పదు, పాలు పోసినా ఏమి చెప్పదు, కళ్ళు సారాయి పోసినా ఏమి చెప్పదు. అది మంచి సుగంధం పన్నీరు వాసన వస్తున్నాను, ఆకాశానికి ఏమవ్వదు, అంటుకోదు, చెప్పదు. అలాగే చెడ్డ వాసన వచ్చినాను ఏమనదు. ఈ కుండలో నువ్వు అన్నం వండుతున్నావా లేక మాంసం వండుతున్నావా, ఆకాశానికి ఏమీ సంబంధం లేదు. ఈ విధంగా కుండ ధర్మాలు ఈ కుండలో ఉన్న ఆకాశానికి చెందుతాయా? మనం అసలు ఈ ఆకాశాన్ని గురించి ఎప్పుడు చింతించము. ఎందుకంటే మన దృష్టి రొంబ గ్రాస్గా ఉంటుంది. ఈ మట్టి కుండను చూస్తాం, దీని డిజైన్ చూస్తాం, దీని రేటు చూస్తాం, కనుక్కుంటాం, దీన్ని ఎట్లా ఉపయోగించుకుంటాం. యూటిలిటీ ఉన్నంత మాత్రాన. ఇప్పుడు మన విషయం ఏంటంటే లోపల ఆకాశమే కదా దీనికి అవకాశం ఇస్తున్నది. ఆకాశం లేకుండా ఈ కుండ ఉంటుందా? ఆకాశం కుండలోనూ ఉన్నది, బయట ఉన్నది. కాబట్టి కుండ నిలువుటకు ఆకాశమే అవకాశం ఇస్తున్నది. అవకాశం దదాతిథి ఆకాశం అన్నారు, చూసారా? కాబట్టి ఈ కుండ ధర్మాలు. సో లోపల ఉన్న ఆకాశం, సపోజ్ ఈ కుండను నేను ఇట్లా తల్లకిందులుగా చేసి అట్లా అంటాను, దీంట్లో ఏమైనా ఉంటే పడటానికి, పెరుగుందనుకోండి ఇప్పుడు దీంట్లో గట్టిగా అట్లా పోట్టుకుంటాం కదా, అప్పుడు ఆ ఆకాశం అంటుందా? లేకపోతే పెరుగు లేదు, ఖాళీగానే ఉంది, దీన్ని ఇట్లా అంటే ఆకాశం లోపల ఉన్నదే, అయ్యయ్యో కుండని తల్లకిందులు చెయ్యకు, నాకు తల తిరుగుతున్నది, నేను చిన్నగా బయటకు వస్తాను అంటుందా? కుండకి ఆకాశానికి ఏమన్నా అవుతుందా? అది చెప్పాలా? అసలు కదలదు. ఆకాశం అంతటా అదే ఉంటే ఇంకా దానికి ఏంటండి బాధ? అట్లాగే బాబు,
ఆత్మనైన నేను బ్రహ్మమును అంతటా అన్నిటి యందు అన్నిటిగా నేనే ఉన్నాను అని తెలుసుకుంటే ప్రాబ్లమ్స్ అన్నీ డిజాల్వ్ అయిపోతాయి. సాల్వ్ అవ్వవు, డిజాల్వ్ అవుతాయి. ఆ తరువాత 511 శ్లోకంలో ఇప్పుడు దాకా శరీరము, ఇంద్రియములు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారా, వాటితోటి నాకు సంగం లేదని ఇప్పుడు స్పెషల్గా చెప్పారు. ఇది కూడా మరొకసారి బుద్ధికి సంబంధించిన అంటే మనస్సులో వచ్చే ఆ భావన వికారాలు వాటితోటి ఏమైనా సంబంధం ఉందా? వాటితోటి నాకు సంబంధం లేదు, అటాచ్మెంట్ లేదు. ఏమిటది? కర్తృత్వ భోక్తృత్వ కలత్వమత్వత జడత్వబద్ధత్వ విముక్తతాదయః బుద్ధేర్వికల్పా నతు సంతి వస్తుతః స్వస్మిన్ పరే బ్రహ్మణి కేవలే ద్వయే. అద్వయే కేవలే పరే బ్రహ్మణి. చూసారా? ఒకటి తప్ప మరొకటిది లేని, అది మాత్రమే ఉన్న ఆ పెద్దగా అంతటా అన్నిటిగా ఉన్న బ్రహ్మణిలో పరమే, దాని యందు ఎక్కడండి ఈ వికారాలు భేదాలు ఉన్నాయి? ఏమిటవి? కర్తృత్వ భోక్తృత్వ, ఇప్పుడే మాట్లాడాం. డూయర్షిప్, ఎంజాయర్షిప్, లేక కలత్వ కలహం, శత్రుత్వ భావం. చూసారా? ఎనిమిటీ లేక మత్తత అంటే డల్నెస్, మత్తెక్కింది వాడికి అంటారు కదా, అట్లా ఆ మత్తత లేక జడత్వ, జడం, అదేమి సోంబేరిగా ఉన్నదని, మనస్సు ఒక్కోసారి డల్గా ఉంటుంది కదా, ఏమి చేయాలనిపించట్లేదు, ఏదోగా ఉంది, బోరు కొడుతున్నది అంటామే. లేక నేను బంధించబడ్డాను, ఈ ఇంట్లో నన్ను ఈ భార్యతోటి, ఈ పిల్లలతోటి, ఈ మొగుడుతోటి నాకు చాలా కష్టం, ఐఎమ్ టైడ్ అప్, బంధించబడ్డాను. లేక నేను భార్యకి డైవర్స్ ఇచ్చేసాను, లేక అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు, నేను మాత్రం నబ్బా ఫ్రీగా ఉన్నాను అని చెప్పి ఐఎమ్ నౌ సో ఫ్రీ అంటుంటాం కదా అప్పుడప్పుడు. మై మైండ్ ఈజ్ నౌ సో ఫ్రీ, రిలాక్స్. ఇవన్నీ మనస్సులో, బుద్ధిలో వచ్చేటువంటి వికారాలే కానీ అవన్నీ బుద్ధిలో కల్పించబడినవే కానీ నిజంగా వస్తువు అయినటువంటి, వాస్తవమైనటువంటి ఆత్మ నేను నా యందు లేవు బాబు, లేవు. నేనెవరును? ఆత్మను, బ్రహ్మను, కేవలుడను, అద్వైతుడను, పరమమైనటువంటి పారమార్థిక సత్యమును నేను అని చెప్పి గుర్తిస్తాడు. కాబట్టి ఈ రకమైనటువంటి ఆ మనస్సులో వచ్చే వికారాలు బుద్ధికి చెందినవి అన్నీ కూడా ఆత్మకి చెందినవి కాదు. శరీర వికారాలు చెందనే చెందవు, ఇంద్రియాల ప్రాబ్లమ్స్ చెందనే చెందవు. సో పొసెషన్స్, రిలేషన్స్, వేటి గురించైనా, వేటి యొక్క మార్పులైనా కూడా నన్ను అంటవు, అవి నాకు సంబంధం లేదు. చూసారా? ఇది వ్యవహారంలో ఇట్లా అందరికీ చెప్పకూడదండి. బయట భార్యతో వెళ్ళి నీకు నాకు సంబంధం లేదని చెప్తే గొడవలు అయిపోతాయి. నువ్వు మనసులో, బుద్ధిలో ఈ జ్ఞానాన్ని పొంది ఇది ఉంచుకొని ఈ లోకంలో వ్యవహరించు. అప్పుడు మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అనేవి రావు. వచ్చినా నువ్వు వాటి వలన డిస్టర్బ్ అవ్వవు. నీ ప్రవర్తన, నీ యొక్క ఇంటరాక్షన్స్ తోటి కూడా ఇతరులకు కష్టము, దుఃఖము, బాధలు కూడా రావు. మంచిదే కదా మరిది. వేదాంతం డే టు డేలో ఉపయోగపడాలి. ఏంటండి ఇంత అసంగం అని చెప్తారు, ఇదంతా ప్రాక్టికల్గా లైఫ్లో సాధ్యమవుతుందా అని అడగకూడదు. అని అంటే నువ్వు కొంచెం ఇంకా బాగా సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇది ప్రాక్టికల్ లైఫ్లో, డే టు డే లైఫ్లో మనకు ఉపయోగపడకపోతే ఎందుకంటే ఇంత శ్రమపడి నేను చెప్పటం, మీరు చదవటం కదా.
ఇప్పుడు నాకు ప్రాక్టికల్ లైఫ్ వ్యవహారం ప్రాక్టికల్ లైఫ్ అంటే ఏంటి? అది నిజం కాదు. మాట వరుసకి చెప్తాం. ప్రాక్టికల్లీ ఇఫ్ యు సీ అంటాడు కదా! ఆ! అందువల్ల సందేహాలొస్తాయి. బాబూ అసలు సత్యం వేరు. నువ్వు ఊహించుకొని కలలో ఉన్నట్లుగా ఇవంతా ప్రాక్టికల్‌గా సాధ్యమవుతుందా అని అడగకూడదు. సరే. 512 శ్లోకంలో సంతు వికారాః ప్రకృతేర్దర్శదా శతధా సహస్రదా వాపి కిం మే సంగచిత్తః తేన తే సంతు వికారాః ప్రకృతేః దశధా శతధా సహస్రధా వాపి కిం మే సంగచిత్తః తే తేర్న ఘన క్వచిదంబరం స్పృశతి. ఇది కంప్లీట్ ప్రోజ్ ఆర్డర్లో చదివితే బాగుంటుంది. సంతు వికారాః ప్రకృతేః దశధా శతధా సహస్రధా వాపి కిం మే అసంగచితః తతః తేన న ఘనః క్వచిదంబరం స్పృశతి. ఉదాహరణ ఏమిటంటే, మరలా ఆకాశంలో ఉన్న మేఘాలు ఆకాశానికి ఏ రోజైనా ఎప్పుడైనా అంటుకున్నాయా? ఎన్ని యుగాలుగా ఎంతకాలంగా ఎన్నెన్ని మేఘాలు వచ్చినాయి, ఎన్నెన్ని మేఘాలు కనపడకుండా పోయినాయి, ఎంత నీళ్ళని వర్షాలని కురిపించినాయి, ఏమేమిటో అవుతున్నాయి మేఘాలు. కానీ ఏ రోజైనా ఎక్కడైనా ఒక్కసారైనా ఎప్పుడైనా ఎవరైనా చూశారా, చెప్తారా? ఆకాశానికి మేఘాల వలన అంటుకున్నాయి. మేఘాలు అక్కడ అంటుకున్నాయి ఆకాశానికి. పాపం చాలా రోజులు, ఇప్పుడు 4-5 రోజులుగా సైక్లోను ఆకాశం అంతా మబ్బు పట్టిపోయి ఉన్నది, వెలుతురే రావట్లేదు, ఒకటే వానలు గాలి. ఇన్ని రోజులు అలా మబ్బు బట్టి ఇంత కారు చీకటిగా అయినట్లు నీళ్లు ఇవన్నీ అయినాయి. ఆ తర్వాత ఇంకా 5 రోజుల తర్వాత కొంచెం కొంచెం వర్షాలు తగ్గి, ఆ తర్వాత మేఘాలు కొంచెం తొలగిపోయినప్పుడు చూస్తే పాపం ఆకాశానికి జలుబు పట్టుకుంది. ఆకాశానికి కొంచెం అక్కడ నొప్పిగా ఉంది. ఆకాశానికి అక్కడ కొంచెం స్క్రాచ్ అయింది. ఇలాంటివి ఏమైనా చెప్పగలమా? చూడండి, భూమి ఆకాశంలో స్పేస్లో అతి వేగంగా తిరుగుతున్నది. ఒప్పుకుంటాం కదా, మనం పురాతన శాస్త్రాలు చెప్తాయి, మోడర్న్ సైన్స్ చెప్తుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ వేగంగా సూర్యుడు చుట్టూ తిరుగుతున్నది. అది ఎంతో వేగం, ఏదో లెక్క ఉన్నది దానికి. ఇంత వేగంగా ఆకాశంలో తిరుగుతూనే ఉంటే నాన్ స్టాప్గా ఆకాశానికి ఒరుసుకోదా? ఆకాశం అరిగిపోదా? ఏదైనా ఒక వస్తువుని పెట్టుకొని ఆ మధ్యలో బేరింగ్ అంటారు కదా సైకిల్లో, ఆ బేరింగ్ లేకపోతే చూడండి, సపోజు ఈ రాడ్ లోపల ఇంకొక రాడ్ ఉంది, ఈ రెండు తిరుగుతూ ఉన్నాయి, ఒరుసుకుంటున్నాయి అంటే కొన్ని కాలం తర్వాత అరిగిపోతాయి కదా, లూజ్ అవుతాయిగా, విరిగిపోతాయిగా. కానీ అందుకని అది జరగకుండా ఉండాలని వాడు మధ్యలో బేరింగ్లు ఇస్తాడు, బాల్ బేరింగ్స్. ఆ బాల్స్ అరిగిపోతాయి, బాల్స్ విరిగిపోతాయి, వాటిని మార్చుకోవాలి. అట్లా ఏదైనా ఆకాశంలో ఇన్ని గ్రహాలు ఇవన్నీ ఇంత వేగంగా తిరుగుతుంటే ఎంతో కాలంగా ఏమైనా ఒరుసుకుంటుందా, జిలబుడుతుందా, స్క్రాచ్ అవుతుందా, ఇచ్చింగ్ వస్తుందా, గుంటబడుతుందా, అరిగిపోతుందండి? అవ్వదు కదా. ఇక్కడ ఉదాహరణ మేఘాలు ఆ ఆకాశాన్ని ఎన్నటికీ ఎప్పుడు కూడా తాకనే తాకవు, స్పృశించవు. అదేవిధంగా ఈ వికారాల గురించి కదా మాట్లాడుతున్నాం ఇప్పుడు. మార్పులు. ప్రకృతి అంటే వికృతితో కూడినది. వికృతి అంటే అక్కడ ఆకారాలు ఉంటాయి. ఎక్కడ ఆకారాలు ఉంటాయో అక్కడ వికారాలు ఉంటాయి. ఇది ఎవ్వరూ మార్చలేరు. ఇది ఈ జగత్తు యొక్క అది నియమం.
ఇది అందరికీ తెలుస్తున్నదే. దీన్ని ఎవరు కాదనలేరు, దీన్ని వ్యతిరేకించి ఉల్లంఘించలేరు. కాబట్టి ఈ వికారాలు ఎన్నైనా ఉండని బాబు, 10, 100, 1000, 1,00,000 అంటున్నారు మొదటి లైన్లో. ఎన్నో వికారాలు అంటుంటాం కదా. నాకెన్నో కష్టాలండి, ఎన్నో బాధలు 50 ఏళ్ళుగా జీవితంలో అనేక బాధలు పడుతూనే ఉన్నాను, ఇంకా బాధలు పడుతూనే ఉన్నానంటాడు. కాబట్టి ఎవరు అహంకారి అయినటువంటి జీవుడవు నువ్వు భావించుకుంటున్నావు, ఇవన్నీ నాకు చెందినవి, ఇవన్నీ నాకు అట్లా అవుతున్నాయి, ఇట్లా అవుతున్నాయి, వీళ్ళందరూ ఇట్లా అవుతున్నారు, వాళ్ళు అట్లా అంటున్నారు, వీళ్ళు ఏంటి, అవి కూడా ప్రకృతికి చెందినవి. ఆ శరీరాలన్నీ నీ వలన పుట్టినా కూడా నీ పిల్లలు వాళ్ళందరూ ఈశ్వరుడికి చెందిన, ప్రకృతికి చెందిన శరీరాలు అవన్నీ. అందుకని వాటి మీద అంతా నాకు పూర్తిగా కంట్రోల్ ఉండాలి, నేను చంపేటట్లని వాళ్ళందరని ఊహించకు. దీనివల్లనే ప్రాబ్లం సంసారం. అందుకని నువ్వు వాళ్ళే, నువ్వే. ఆ శరీరాలు ఆ స్వభావ ప్రకృతులతోటి అవి ప్రవర్తిస్తుంటాయి. కానీ ఏదో అడ్జస్ట్ చేసుకొని ఈ సంసారం అనే కుటుంబం అని ఈ వ్యవహారంలో మనం జీవించి తీరాల్సిందే, వేరే మార్గం లేదుగా. కాబట్టి సత్యమును తెలుసుకో. వికారాలు 100, 1,00,000, కోట్లు అంటే శరీరంలో, బయట లోకంలో, నీ శరీరంలో, మనసులో, బుద్ధిలో వికారాలు ఎక్కడ చూసినా వికారం అంటే మార్పు అండి. ద చేంజ్ ఈజ్ ద ఫినామినా ఆఫ్ దిస్ రిలేటివ్ ఫినామినల్ వరల్డ్. అది తెలుసుకోవాలి. అందుకని అప్పుడు నాకు సంగమే లేదు. ఈ విధంగా 512వ శ్లోకం వరకు నేను ఇది కాదు, నేను ఇది కాదు, నేను ఇది కాదు, దేనితోటి సంగం లేదు అంటూ నెగటివ్గా వ్యతిరేక భావనలో చెప్పాం చాలా శ్లోకాలు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక 3 శ్లోకాలు ఏం చెప్తున్నారంటే, అప్పుడు మరి అసలు నేనెవరను, నువ్వెవరో చెప్పోయి మొదల్లో, అది చెప్పడానికి ఇక్కడ ఇప్పుడు ఏం చెప్తున్నారు. అవ్యక్తాది స్థూల పర్యంతమేతత్ విశ్వం యత్రాభాసమాత్రం ప్రతీతం వ్యోమప్రేఖ్యం సూక్ష్మమాద్యంతహీనం బ్రహ్మాద్వైతం యత్తదేవాహమస్మి. ఈ చివరి లైన్, అహమస్మి, అహమేవాహమస్మి, బ్రహ్మైవాహమస్మి, యోహమస్మి బ్రహ్మాహమస్మి, అహమస్మి బ్రహ్మాహమస్మి అని అఘమర్షణ మంత్రంలో చెప్పినట్లు అద్వైతమైన బ్రహ్మమును అని ఏదైతే ఉందో నేను, యత్ అదే నేను, అద్వైతమైన అంతటా వ్యాపించున్న ఉనికి ఎరుక ఆనందముగా ఉన్నటువంటి బ్రహ్మమును నేను అనేది డిక్లరేషన్. ఇది చివరికి ఒక ముముక్షు జీవన్ముక్తుడు జ్ఞాని ప్రకటిస్తాడు. ఇది స్టేట్మెంట్ కాదండి, ఇది అనుభూతి. అహం బ్రహ్మాస్మి, బ్రహ్మైవాహమస్మి, అది ఈ చివరి లైన్లో చూసారా మహావాక్యం. ఆ ముందు మహావాక్యాలు గురువుగారు శాస్త్రం చెప్తుంది, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అండ్ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, తత్వమసి, అవన్నీ అయిన తర్వాత వాటి యొక్క ప్రయోజనం, ఫలం ఏమిటంటే అదే నేను, అహం బ్రహ్మాస్మి. కాబట్టి అది ముందు 3 లైన్లు చెప్తున్నారు. అవ్యక్తాది స్థూల పర్యంతమేతత్, మూల ప్రకృతి అవ్యక్తముగా ఉన్నటువంటి మాయ, అక్కడి నుంచి ప్రారంభించి స్థూల పర్యంతం అంటే గ్రాసెస్ట్
ఈ ప్రపంచం ఇక్కడ వరకు ఏదైనా సరే మొత్తం కూడా విశ్వం దగ్గర నుంచి ప్రారంభించి, అంటే ఇక్కడ ఇట్లా తీసుకోవచ్చు. ఆ బ్రహ్మ పిపీలికాంత తనుష్ అని కొన్ని చోట్ల చెప్తుంది శాస్త్రం. ఆ బ్రహ్మదేవుడి శరీరం దగ్గర నుంచి ప్రారంభించి ఈ చిన్న చీమ శరీరం వరకు, లేక ఆ బ్రహ్మాజీ టు ఈ అమీబాజీ వరకు, లేక కొన్నిసార్లు ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం అంటుంది. అంటే బ్రహ్మదేవుడు ఆయన యొక్క ఆయుష్, ఆయన యొక్క గొప్పదనం, ఆయన సర్వశక్తిమంతుడు సృష్టికర్తగా ఉన్నాడే, ఆయన అక్కడి నుంచి ప్రారంభించి ఈ గడ్డి పూసను చూసావా ఇక్కడ వరకు అని అర్థం. అందుకని ఈ విశ్వం మొత్తం అని అర్థం చేసుకోండి. ఏంటిట? ఆభాస మాత్రం ప్రతీతం. ఇట్ ఈస్ ఓన్లీ ఇమాజినరీ ప్రొజెక్టెడ్ డ్రీమ్ లైక్. ప్రతీతం అంటే ఏమిటి? ఫాల్స్ షాడో, రిఫ్లెక్షన్ మాదిరి ప్రతిబింబం అండి. ఏ రోజైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా ప్రతిబింబం సత్యమా? కానీ ప్రతిబింబాన్ని ఉపయోగించుకుంటాం, గుర్తిస్తాం, చూస్తాం. ఇప్పుడేగా చెప్పాను అద్దాలు అంత ఉదాహరణం. అది విశ్వం ఆభాస మాత్రం. ఆభాసం అంటే అర్థం అది జస్ట్ ఒక ఇల్యూషన్ అంటే అంతే. కళను ఏమంటాం? కళ ఆభాసమా నిజమా? ఆభాసం. అందుకని దాన్ని కళను ప్రాతిభాసిక సత్యం అంటారు. అంటే అక్కడ ఆ కళలో అదే వాడికి కలగనే వాడికి సత్యమే కానీ ప్రాతిభాసికం అంటే జస్ట్ ప్రొజెక్టెడ్ ఇమాజిన్డ్, కానీ నిజంగా లేదు. ప్రొజెక్టెడ్ ఇమాజిన్ మైండ్ చేస్తుందిగా. ఈ ప్రపంచం మొత్తం బాబు ఈ ఒక ఇమాజినరీ ఫాల్స్ ప్రొజెక్టెడ్ ఎండమావుల్లాగా, అర్థమైందా? లేనిది గంధర్వ పట్టణం అని చెప్పి, కానీ అప్పుడు మరి నువ్వెవరు అంటావు? నేను ఆకాశములాంటి, ఆకాశములాగా, ఆకాశ ప్రఖ్యం. ఆకాశానికి ఆత్మకు చాలా దగ్గరి పోలికలు చాలా ఉన్నాయి కాబట్టే ఆ ఆకాశాన్నే బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుంటుంది శాస్త్రం. ఆ తర్వాత అది అంతటా వ్యాపించున్నాను కాబట్టి ఎవరు సహజంగా గమనించట్లేదు. ఆకాశం అంతటా ఉన్నది కాబట్టి ఆకాశానికి ఎవరైనా గౌరవం ఇస్తున్నారండి? మీరు చూడండి పూజలో వాటిలో అన్నిట్లో కూడా దిక్కులకు ప్రార్థనలు ఉన్నాయి, దిక్కులు నిజం కాదు. నీళ్లకు, భూమికి, అగ్నికి, వాయువుకి అన్నిటికీ ప్రార్థనలు ఉన్నాయి. గంగే చ యమునే చైవ వృద్ధింత్వయా ధృతాలోకాః అంటాం. లేక అగ్నిమీడే పురోహితం మంత్రాలు, అన్నిటికీ ప్రార్థనలు, ప్రేయర్లు ఉన్నాయి. ఆకాశానికి స్పెషల్గా, ఆకాశం అంటే మనం ఇక్కడ పైన చూసాం మేఘాలు అవన్నీ కూడా చెప్పకూడదు. రియల్ ద స్పేస్, దానికి ఏమైనా ప్రార్థనలు ఉన్నాయండి? ఆకాశంలో ఉన్న నక్షత్రాలకు ప్రార్థనలు చెప్తాడు, నక్షత్ర సూక్తం అంట. చంద్రుడికి, సూర్యుడికి, అన్నిటికీ, మేఘాలకి ప్రార్థన ఉంది, నీళ్ళకి, అగ్నికి, వాయువుకి, భూమికి. ఆకాశానికి ఎక్కడైనా ప్రార్థన ఉన్నట్లే మనం చూపించలేం. అర్థమైందా? అందువలన ఇక్కడ నేను అటువంటి, కాబట్టి అంతటా అది ఉన్నప్పటికి కూడా దాన్ని ఎవరు గుర్తించట్లేదు, దానికి ఏమీ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. కాబట్టి అది సూక్ష్మం, సటిల్గా ఉన్నది. ఆది అంతము మధ్యము లేకుండా ఉన్నది ఏది? ఆకాశం కదండి. నేను ఆకాశంలాగా ఆది అంతము మధ్యము లేనటువంటి, అంతటా వ్యాపించి ఉన్నటువంటి నిస్సంగుడనైన అద్వైతమైన బ్రహ్మాస్మి. 514.
సర్వాధారం సర్వవస్తుప్రకాశం సర్వాకారం సర్వగం సర్వశూన్యం నిత్యం శుద్ధం నిశ్చలం నిర్వికల్పం బ్రహ్మాద్వైతం ఎత్తదేవాహమస్మి. చివరి లైన్ అదే మాదిరి. అన్నిటికీ ఆధారము నేనే, అన్నిటినీ ప్రకాశింపచేస్తున్నది నేనే, అన్ని ఆకారాలు నేనే, అంతటా ఉన్నది నేనే, అన్నిటి యందు అన్నిటిగా ఉన్న నేనే. కానీ నేను సర్వశూన్యం అంటారు ఆ తర్వాత పదం. అదేంటండి అన్నీ నేనే అన్నీ నేనే అని చెప్పి మళ్ళీ ఇప్పుడు సర్వశూన్యం అంటే ప్రకృతి వికృతులకు భిన్నముగా ఉన్న, ప్రకృతి వికృతి భిన్నం, ప్రకృతి వికృతి రహితం, ఆ మాయా రహితం. అప్పుడు సర్వశూన్యం అంటే అర్థం అది. ఆ వికారాలు ప్రకృతులు వికృతులు ఏవి నాలో లేవు, నాకు సంబంధం. కాబట్టి సర్వశూన్యం, సర్వం శూన్యం. శూన్యం అనే పదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అది ఏమీ లేనిదండి. శూన్యాన్ని గురించి ఇప్పుడు బుద్ధిస్టులు ఇట్లాగే ఈ వేదాంతంలో ఈ చివరికి బ్రహ్మమును అర్థం చేసుకోలేక శూన్యవాదులైపోయారు. శూన్యం అది ఒక పెద్ద వాళ్ళల్లో భేదాలు వచ్చినాయి. ఏమి లేదు, కంప్లీట్ ఎవ్రీథింగ్ ఈజ్ శూన్యం అన్నారు. ఎవ్రీథింగ్ శూన్యమని ఎవరికి తెలిసింది? ఆ శూన్యం ఎవ్రీథింగ్ అంతా శూన్యమని తెలుసుకున్నావు. నువ్వు ఉన్నావా లేదా? నువ్వెవడవు? అది ఎప్పుడు నువ్వు ఉన్నావుగా, మరి నువ్వు ఉన్నప్పుడు ఇంకా శూన్యం అని ఎట్లా అంటావు? సర్వం ఈ స్టేట్మెంట్ ఇస్తున్నదే నువ్వు ఉన్నావుగా బాబు. చూడండి, ఈ చిన్న బేసిక్ ఎర్రర్ కూడా వాళ్ళకి అర్థం కాక శూన్యవాదులు అని బయలుదేరారు. ఏమైంది చివరికి? అలా పుట్టి ఏదో మంచి ధర్మం అధర్మం ధర్మాల గురించి వాల్యూస్ గురించి చెప్తూ వస్తున్న బుద్ధిజంలో అనేక రకాలు విభజన అయిపోయి చివరికి వేదామును వేదాంతాన్ని వాళ్ళు ఎక్కడో దూరంగా పెట్టేశారు. ఏదో వెళ్తున్నారు వాళ్ళ పద్ధతిలో, వాళ్ళ పద్ధతిలో వెళుతున్నారు. చూసారా? తర్వాత శ్లోకంలో చూస్తే యత్ప్రత్యస్యాశేషం మాయావిశేషం ప్రత్యగ్రూపం ప్రత్యయాగమ్యమానం సత్యజ్ఞానానంతమానందరూపం బ్రహ్మాద్వైతం యత్తదేవాహమస్మి. చూడండి, మరి ఇంకా చెప్తున్నారు. ఈ మూడో శ్లోకంలో కూడా అదే పదం చివర, బ్రహ్మాద్వైతం యత్తదేవాహమస్మి. ఏది? యత్ ప్రత్యస్త అశేష. ప్రత్యస్త అంటే అసలు యత్ ప్రత్యస్త, ఇది నశించటం అనేటువంటిదే లేని, అశేషము విశేషణము లేకుండా ప్రత్యస్త ఏష మాయా విశేషం. ఈ మాయకు సంబంధించిన ఆ విశేషాలు, మాయలో చాలా విశేషాలు ఉంటాయి కదా. ఇమాజినరీ క్రియేషన్ డ్రీమ్లో ఎన్నో ఉన్నాయిగా. అట్లాగే లోకంలో చెప్పాం కదా, రకరకాల బహు రకాలైనటువంటి మాయా విశేషములు అన్నీ ఉంటాయి. కానీ అవన్నీ నన్ను అంటుకోవట్లేదు, నాలో లేవు. మాయా సహిత బ్రహ్మ ఈశ్వరుడుగా ఉండి ఒక మెట్టు దిగి వచ్చినట్లుగా సమష్టిలో. ఎందుకంటే ఈ మొత్తం సమష్టిని చెప్పాలంటే మరి అక్కడ ఏదో చెప్పాలిగా. ఆయన ఈశ్వరుడు. అదే ఈ చిన్న శరీరంలో ఇక్కడ సపరేట్గా వ్యక్తమవుతున్నప్పుడు ఇక్కడ జీవుడు. కానీ జీవుడే ఈశ్వరుడు, ఈశ్వరుడే జీవుడు. జీవో బ్రహ్మయేవ. అప్పుడు జీవ ఈశ్వర బ్రహ్మయేవ నాపరః, వేరు కాదు. కాబట్టి ఈ
అజ్ఞానమైనటువంటి ఈ నామరూప ప్రపంచంలోంచి కొంచెం మేలుకున్నట్లా చూసావంటే కళ ఎట్లా నిజము కాదో ఈ సమష్టి నిజము కాదు, ఈ వెష్టి నిజము కాదు. ఇదంతా అట్లా డ్రామాలాగా జరుగుతూ పోతూ ఉంటుంది, నిలవదు. అది ఉండనే ఉండదు ఏది కూడా. రాముడు వచ్చాడండి, 11,000 సంవత్సరాలు రాజ్యాన్ని ఏలాడు. ఎక్కడండి ఇప్పుడు రామరాజ్యం ఉందా, లేక ఆయన కూడా వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్నగారు 60,000 సంవత్సరాలుగా ఆయన రాజ్యాన్ని ఏలాడట దశరథుడు. సరే, ఎన్ని సంవత్సరాలు. ప్రహ్లాదుడు గురించి చెప్పాడు, 36,000 సంవత్సరాలు రాజ్యమును ఏలి చివరికి మళ్ళీ మోక్షమును పొందటానికి, జ్ఞానాన్ని పొందటానికి గురువు జ్ఞానం, శ్రవణం ఇవన్నీ చేసే కానీ ఎవడు దీంట్లోంచి ముక్తుడు అవ్వటం లేదు. చూసారా? ఎందుకు చెప్తున్నాను కృష్ణారాముడు ఎగ్జాంపుల్ అంటే, అంత కష్టపడి అంత చేసి పరిత్రాణాయ సాధూనామని ఎప్పుడే యదా యదా హి ధర్మస్య అని చెప్పాడు. అవన్నీ బాగానే ఉంది. అప్పుడు యుద్ధం చేయించాడు, రాక్షసులను, కౌరవులను, దుర్మార్గులను అందరినీ, అధార్మికులనందరినీ నశింపజేశాడు. అయిపోయింది. ఆ తర్వాత ఏమైందండి? ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాం? ఈ కాలం ఇంతే, ఇట్లానే. అందుకని అప్పుడు మంచి కాలం, ఆ తర్వాత చెడ్డ కాలం, ఈ యుగాలు. ఆ యుగంలో ఇలా ఉంటుంది, ధర్మం 4 పాదాలు, తర్వాత 3 పాదాలు, తర్వాత 2 పాదాలు, ఇప్పుడు 1 పాదం, మళ్ళీ 4 పాదాలకు వస్తుంది. ఇదేంటప్పుడు? ఇట్ ఈస్ జస్ట్ ఎ కైండ్ ఆఫ్ చక్రం. ఇది తిరుగుతూనే ఉంటుంది. ఇక దీంట్లో ఏమీ సత్యము లేదు, నిజము లేదు. ఇది గుర్తించాలి. అందుకని ఎంత పెద్ద ఏమండి మీరు వేదాంతం అని ఎప్పుడు ఇదే చెప్తారు. మధ్యలో ఏవైనా కొన్ని ఆ దేవుడులు, రకరకాల దేవుడులు, ఆ తర్వాత ఆ తీర్థక్షేత్రాలు, వాటి యొక్క స్థల మహిమాలు ఇవన్నీ చెప్పరేమిటంటే టాపిక్ అది కాదు ఇక్కడ. అవన్నీ మీకు తెలియవా ఏంటి? అవన్నీ ఎందరో చెప్తున్నారు, ఎంతో విన్నారు, మీరు వింటున్నారు. ఏమైంది? సందేహాలు పోయినాయా? శాశ్వత ఆనందం వచ్చిందా? ఆత్యంతిక తృప్తి వచ్చిందా? మరెందుకు ఇంకా దీన్ని అంటావు? లేని దాన్ని వివరించమంటావు, నిజం కాని దాన్ని వివరించమంటావు. అది చెప్తే ఈ మనస్సుకి బాగుంటుంది, నచ్చుతుంది. మరి అంతే, గ్రాస్ మైండ్స్కి అదే నచ్చుతుంది. ఇప్పుడు ఇది నచ్చాలంటే ఈ సత్యమైన జ్ఞానం ఇది అందరికీ వంటబట్టి నచ్చేది కాదండి. ఎవరో మీరు వింటున్నారే, మీలో అందరు ఏదో చాలామంది ధన్యజీవులు, శుద్ధ ఆత్మలు, చాలా పక్వమై తయారై మీరు వినగలుగుతున్నారు, అర్థం చేసుకొని ఎసిమిలేట్ చేసుకోగలుగుతున్నారు. అందుకని అందరికీ అర్థం కాలేదని చెప్పి కూడా బాధపడేందుకేం లేదు. ఎవరికి ఎప్పుడు అర్థం కావాలో అప్పుడు అర్థం అవుతాయి. ఎవరికి ఎప్పుడు వినటానికి ఆ భాగ్యం కలుగుతుందో అప్పుడు వింటారు, అప్పుడు తెలుసుకుంటారు. సరే, ఈ విధంగా ఇది చెప్పి మాయ ప్రత్యగ్రూపం. ప్రత్యగ్రూపం అంటే అదిగానే, అంతరాత్మగానే, జ్యోతిస్వరూపంగానే, ప్రకాశస్వరూపంగానే, ఉనికి ఎరుక ఆనందంగానే ఉన్నది. ప్రత్యయాగమ్యమానం. ప్రత్యయ అంటే ఏ మనసు యొక్క థాట్ తోటి, ఇంద్రియం యొక్క గ్రహింపు చేత, ఇంద్రియ మనోబుద్ధుల యొక్క జ్ఞానము చేత గ్రహించేది కాదది. మరి ఎక్కడండి ఎప్పుడు గ్రహించదంటే గుర్తించు అంతే, ఉన్నాను. అది మైండ్ చెప్పాలా ఏంటి? మైండ్ మరి చాలాసార్లు నేను దేహం అని చెప్తున్నదిగా. ఇప్పుడు ఇట్లా శ్రవణం చేసి గురు ఉపదేశం ద్వారా గుర్తించేసేయి, డిక్లేర్ చేసేసుకో, క్లెయిమ్ చేయి, ఐ యామ్ దట్, అహం బ్రహ్మాస్మి. ఎలాంటి సత్యం, జ్ఞానం, అనంతరూపం, ఆనందరూపం. ఆ మహావాక్యం ఇక్కడ వచ్చేసింది, తైత్తిరీయ ఉపనిషత్ మహావాక్యం.
సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ అని చెప్పి సత్యం జ్ఞానం అనంతం అండ్ అనంతం అంటే ఆనందం అనే ఇక్కడ ఆనందం కూడా చేర్చారు. అటువంటి బ్రహ్మమును నేను ఎప్పుడూ ఇంక దాంట్లో మార్పు లేదు, దాంట్లో సందేహం లేదు. తర్వాత 516లో ఎక్స్క్లూజివ్లీ ఒక 8 లక్షణాలు నేనంటే ఇదండి. నిష్క్రియోస్మ్యవికారోస్మి నిష్కలోస్మి నిరాకృతి నిర్వికల్పోస్మి నిత్యోస్మి నిరాలంబోస్మి నిర్ద్వయః. ఇవండి. ఇక నుంచి అది నాను కాదు, ఇది నేను కాదు, ఓకే అయిపోయింది. ఇప్పుడు నేను ఇది, నేను ఇది, నేను ఇది. ఇన్ని రకాలు ఎందుకు చెప్పడం అంటే, మరి నన్ను నేను గుర్తించి నా స్వరూపనిష్టలో ఉండాలంటే మొదట నేను నిష్క్రియుడను. ఆల్రెడీ చెప్పాము ఇంతకుముందు. నాలో ఏ మార్పులు వికారాలు లేవు. నిష్క్రియుడనైన నేను, వికారాలు లేని నేను, భాగములు పార్ట్స్ లేని నేను, ఏ రూపము లేని నేను, ఏ వికల్పములు మార్పులు వికారాలు లేని నేను, నిత్యుడనైన నేను, ఏ ఆలంబము సపోర్టు నాకు లేదు, నేనే అన్నిటికీ సర్వాధారం నేను, అన్నిటికీ ఆధారం నేను. నేను దేని మీద ఆధారపడి లేను, అన్నిటికీ ఆధారం ఇస్తున్న నేను. నేను దేనికి? విశ్వాధారం గగన సదృశం. కాబట్టి నిరాలంబం అస్మి అండ్ చివరిగా నిర్ద్వయ అస్మి. అన్ని పదాలు మనకి తెలిసినవే. ఇప్పుడు ఇంత చదువుతూ వచ్చాం కదా, అందుకని గబగబ చెప్పేశాను. కానీ ప్రతిరోజు పొద్దున సాయంకాలం మధ్యాహ్నం ఏదో సమయంలో ఈ ఈ కొన్ని ఇట్లా పదాలు తీసుకొని కొంచెంసేపు కూర్చొని నన్ను గురించి నేను గుర్తించాలి. ఇది చెప్పి ఇది నిజం, ఇది మాట కాదు, జస్ట్ అనుభవం, అనుభూతి. సర్వాత్మకోహం సర్వాత్మకోహం సర్వోహం సర్వాతీతోహమద్వయః కేవలాఖండబోధోహం ఆనందోహం నిరంతరః. అది మాత్రమే కాదు, ఆ అద్వితీయమైనటువంటి బ్రహ్మం నేనే సర్వాత్మకః అహం. ఒకవేళ ఈ మనస్సు బుద్ధి ఇంద్రియాల వలన అనేకమైన శరీరాలు కనపడుతున్నప్పటికీ, అనేకమైన లోకాలు ఉన్నాయని తెలుస్తున్నప్పటికీ, ఏవైనా కూడా అంత సర్వాత్మకం నేను. అంతటా వ్యాపించున్న వస్తువును నేనే. అంతటా వ్యాపించి ఉన్న, అన్నిటిగా ఉన్న, అంతటా అన్నిటిగా సర్వః అహం. ఆ తర్వాత కానీ సర్వములకు అన్నిటికంటే అతీతముగా ఉన్న అద్వైతం. అదేంటండి? అన్నిటిగా మీరే ఉన్నారు, అన్నిటిలో నేనే ఉన్నాను, అన్నిటిగాను అన్నిటిలోనన్నారు, మళ్ళీ ఇప్పుడు అర్వాతీతం అన్నారంటే నీకు అసలు నేను ఒక్కడనే సర్వముగా ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొక మాట మాట్లాడామంటే తప్పు, అది అర్థం. కానీ జనరల్గా మన దృష్టిలో ఏంటంటే ఇలా చెప్పారు, సర్వాత్మకోహం. ఓ అన్నిటి అందు నేనే ఉన్నానా? అది ఎట్లా సాధ్యం? అన్నిటికి గాను నేనే ఉన్నానా? అన్నిటి అనే పదమే తప్పు. చాలా ఉన్నాయి అని ఒప్పుకోవడమే తప్పు అద్వైతం ప్రకారం. చూసారా? ఇంకా లోతుగా వెళ్ళిపోవాలి. రెండో దాని గురించి మాట్లాడుతున్నామంటే తప్పు. కానీ శాస్త్రానికి పాపం వేరే ఇంకొక మార్గం లేదు కాబట్టి ఇలా మాట్లాడి శాస్త్రం ఎంతో మాట్లాడుతుంది. నేనే మాట్లాడుతున్నాను ఇన్ని నెలలుగా 500 శ్లోకాల పైన. వేరే మార్గం లేదు. మరి ఒకటేగా ఉన్నది అద్వైతమైన కానీ అది నీ గుర్తించేంత వరకు ఇలా మాటలు. ఆ తర్వాత
మాటలన్నీ తొలగిపోతాయి, అక్కడ శబ్దమే ఉండదు. అందుకని అప్పుడు సర్వాతీతమహం అంటే అర్థం ముందు శ్లోకంలో చూశాం కదా, పైన బ్రహ్మదేవుని లోకాలు ఇవన్నీ, లేక పెద్ద లైన్ లిస్టు చెప్పాలంటే 3 శరీరాల కంటే, 3 కాలాల కంటే, 3 గుణాల కంటే, త్రిమూర్తుల కంటే, 3 లోకాల కంటే, అన్నిటికంటే నేను అతీతంగానే ఉన్నాను అంటే అవేవి దీనికి ఇట్లా చెప్తాను. భగవద్గీతలో భగవంతుడు ఒక చోట 7వ అధ్యాయంలో అనుకుంటాను, మస్తాని సర్వభూతాని నచమస్తాని భారత, అన్నీ నాయందు ఉన్నవి అన్నాడు మొదట. అన్నిటి యందు నేనున్నానన్నాడు. ఆ తర్వాత శ్లోకంలో వెంటనే నిజంగా చెప్పాలంటే అర్జున, అవన్నీ నాలోనూ లేవు, వాటన్నిటిలో నేను లేను. ఎందుకంటే అవన్నీ అని చెప్తేనే ద్వైతం వచ్చేస్తున్నది కదా. సరే, అది కొంచెం ఈ థాట్ అట్లా ఉండనివ్వండి, అర్థమైతే వెల్ అండ్ గుడ్. కాబట్టి సర్వాత్మకోహం అతీత అద్వయం కేవల అఖండ బోధం, అన్ఇంటరప్టెడ్ అవేర్నెస్, కాన్షియస్నెస్ నేను, అది ఆనంద ఎరుక, అది నిరంతర ఉనికి ఎప్పుడు. అందుకని సత్ చిత్ ఆనందం. చూడండి, వేదాంతం మొత్తం, శాస్త్రం మొత్తం నేనెవరను, సచ్చిదానంద స్వరూపుడను. ఇంకంతే. ఆ 3 పదాలు అర్థమైపోయినంటే పని అయిపోయింది. ఆ తర్వాత శ్లోకం 518లో స్వరాజ్య సామ్రాజ్య విభూతిరేష భవత్కృపాశ్రీ మహిమ ప్రసాదాత్ ప్రాప్తా మయా శ్రీ గురవే మహాత్మనే నమో నమస్తేస్తు పునర్నమోస్తు. ఇప్పుడు శిష్యుడు ఇంకా గురువుగారికి మళ్ళీ గుర్తు చేసుకొని ఆయన ముందే ఉన్నాడు, నమస్కరిస్తూ పాదాభివందనాలు చేస్తూ, నమస్కారం, ఎన్ని నమస్కారాలు చేసినా, మీకు ఎన్ని ధన్యవాదాలు చెప్పినా, ఎంత నేను కృతజ్ఞత చూపించుకుంటున్నా కూడా నేను పూర్తిగా అంత మీకు కృతజ్ఞత చూపించాననేది కూడా సందేహమే నాకు. ఎందుకంటే నన్ను, నా స్వరూపాన్ని నాకు తెలియజేసి నా సామ్రాజ్యాన్ని నాకు పొందేట్లు చేశారు. ఏం సామ్రాజ్యం? స్వరాజ్య సామ్రాజ్యం. అప్పుడు ఆ విభూతి, నా విభూతి, ఇది నన్ను తెలుసుకునేట్లు చేశారు మీరు. మీ కృప వలన ఇది నేను పొందాను. కాబట్టి ఓ గురువే, ఓ మహాత్మా, ఓ భగవాన్, గురువు ఈశ్వరుడు వేరు కాదు. అందుకని మీకు మరలా 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 నమస్కరిస్తున్నానని చెప్పి చూడండి, గురువు యొక్క కృప ఎంత గొప్పది. అందుకని ఇది ముఖ్యం. అనంత సంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం వైరాగ్య సామ్రాజ్యద పూజనాభ్యాం నమో నమ శ్రీ గురుపాదుకాభ్యాం. తర్వాత శ్లోకం. ఓకే, ఇంకా 2 శ్లోకాలు ఉన్నాయి, దాంతో ఈ పర్టికులర్ టాపిక్ అయిపోతుంది. అవి నిదానంగానే చూద్దాం వచ్చే సత్సంగంలో. ఇవి ఈ 2 కూడా శిష్యుడు గురువు గారిని గురించి చెప్తున్న, గురువు యొక్క గొప్పదనం దాని గురించి చెప్తున్న శ్లోకాలే. కాబట్టి ఆయన యొక్క కృప ఎంత గొప్పది, కరుణ ఎంత గొప్పది అని చెప్పి ఆ విషయాన్ని చెప్తున్నాడు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.
హరి ఓం తత్సత్.